ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును స్థానిక టీడీపీ నేతలు నిలదీశారు. విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన జీఎంఆర్ సంస్థ ఇప్పుడు మొండిచేయి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులను పక్కన పెట్టి ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసిత గ్రామాల ప్రజల నుంచి తాము బూతులు తినాల్సి వస్తోందని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు రామ్మోహన్ నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వివరాలు ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. లోకల్ ప్రయారిటీ లేదు సార్. అసలు లోకల్ ప్రయారిటీ అడిగితే అస్మిన్ అడుగుతారు. సమాధానం కూడా చెప్పాలి. నేను చెప్పాలి చెప్పండి. బాగుంది. ఇక్కడి నుంచి తీసుకోవచ్చు కదా. ఇక్కడి నుంచి ఏం పని అడగదు. ఎందుకు మీకు ఇచ్చాను? బాబు ఆపండి. మీడియాలో భూమి ఇచ్చిన వరకు ఒక మాట అన్నారు. భూమి ఇవ్వలు ఇచ్చి ఇప్పుడే కనీసం జాబ్ అయినా లేదు. కనీసం ఎయిర్పోర్ట్ ఇది అవుతుందంటే కనీసం మాకు జాబులు లేవు. కనీసం మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా చేపల కంచెర పంచాయతీ నుంచి 280 ఎకరాలు భూమి ఇచ్చాం. మొట్టమొదటి సంతకం మా నాన్నగారు పెట్టారు. నర్సులు మా నాన్న నారాయణ సోనాయుడు గారు, బంగారాజు గారు ఇక్కడ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి